ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సల్మాన్ ఖుర్షీద్ పుస్తకావిష్కరణకు హాజరు కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణ, డిప్యూటీ స్పీకర్ పదవి, నామినేటెడ్ పోస్టులపై ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నారు. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సల్మాన్ ఖుర్షీద్ పుస్తకావిష్కరణకు హాజరు కానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణ, డిప్యూటీ స్పీకర్ పదవి, నామినేటెడ్ పోస్టులపై ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలాగే ఏఐసీసీ పెద్దలతో, కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశాలున్నాయి. ఈ చర్చలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? మొత్తం మీద ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరినారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. మధ్యాహ్నం సల్మాన్ ఖుర్షీద్, ప్రముఖ రచయిత సల్మాన్ ఖుర్షీద్ రచించినటువంటి పుస్తక ఆవిష్కరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమానికి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఈ కార్యక్రమం అయిన తర్వాత, అంటే పుస్తకావిష్కరణ కంప్లీట్ అయిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టాన పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని కీలక పోస్టులకు సంబంధించిన అంశాలపై కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టాన పెద్దలతో మాట్లాడి వాటికి సంబంధించిన భర్తీకి సంబంధించిన అంశాలపై కూడా చర్చించే కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్తో పాటు కొన్ని నామినేషన్లకు సంబంధించినటువంటి పోస్టులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇంకా కొన్ని కీలకమైనటువంటి పోస్టులు, నామినేటెడ్ పోస్టులతో పాటు కొన్ని శాఖలు, ఇంకా అటు 2 శాఖలకు సంబంధించినటువంటి మంత్రి శాఖలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి భర్తీకి సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంలో ఉన్న పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ పునరుద్ధరణకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులకు సంబంధించిన అంశాలపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలోనే తాజ్ కృష్ణ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రజెంటేషన్లో మూసీ సుందరీకరణకు సంబంధించిన అన్ని అంశాలపై కూడా ఒక పూర్తిగా ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇప్పటికే సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వము. వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. గాంధీ సరోవర్ సంబంధించినటువంటి ప్రాజెక్టు, గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన అంశాలపై కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలను కూడా ఇన్విటేషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే త్వరలోనే ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము శంకుస్థాపన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అన్నిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టాన పెద్దలతో కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ గత దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు ఇంకా కొన్ని ఫిలప్ చేయలేదు రాష్ట్రంలో. దీంతోపాటు 2 మంత్రి శాఖలు, ఇప్పటికీ కొన్ని మంత్రి శాఖలు చేంజ్ చేస్తారని అందరూ బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు 2వ రోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు డైరెక్ట్గా ఢిల్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉంది. ఈరోజు నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడమే గవర్నర్ ప్రసంగం కంప్లీట్ కావడం. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఎస్సీ సమావేశంలో ఈ నెల 30 తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలని కండక్ట్ చేయాలని బీఎస్సీ సమావేశంలో తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ నెల 20 తేదీ లేదా రంజాన్ ఒకవేళ 20 లోపే వస్తే మాత్రం 21 తేదీ 20 లేదా 21 తేదీ బడ్జెట్ను కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో బడ్జెట్ పద్ధతులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ కూడా బయలుదేరే అవకాశం ఉంది. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సునీల్. నిర్మల్